మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ క్రైస్తవులందరి తరపున మరి ముఖ్యంగా పాస్టర్స్ తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. క్రీస్తు పాప విముక్తి నుండి రక్షించుటకు ఈ లోకానికి వచ్చినది క్రైస్తవ సత్యం. క్రీస్తు మరణించిన రోజు ఈ రోజు. మూడవ దినమున పునరుద్ధానుడై లేచి ఈ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి క్రీస్తు ఆ యొక్క పవిత్రమైనటువంటి దినాన్ని పురస్కరించుకొని మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాస్టర్లకు సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని గత సంవత్సరం మే నెల నుంచి నవంబర్ వరకు రావాల్సినటువంటి గౌరవ వేతనాన్ని నిన్న పాస్టర్లకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్లో వేయటం అనేది జరిగింది. గతంలో మన ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రను ప్రారంభించి ఈ రాష్ట్ర నలుమూలలు కూడా తిరిగినటువంటి పరిస్థితి. ఆయన పాదయాత్ర సమయంలో కొంతమంది పాస్టర్లు వారిని కలిసి, అయ్యా మాకు గౌరవ వేతనం మీరు రేపు అధికారంలోకి రాగానే మాకు గౌరవ వేతనం ఇవ్వమని చెప్పి అడగటం జరిగింది. ఆ రోజున ఆయన మనకి హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి రాగానే తప్పకుండా పాస్టర్లకు సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రంలో భయంకరంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 10 లక్షల కోట్ల పైన అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టినటువంటి పరిస్థితి. అయినా కూడా ఇచ్చినటువంటి మాటని